సౌత్ ఇండియన్ టిఫిన్స్ చేయగల 2 years ఎక్స్పీరియన్స్ కలిగిన చెఫ్లు కావాలి. హోటల్ 1977. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి నేతలు మరింత స్పీడ్ పెంచారు. ఇప్పటికే ప్రచారం ఉమ్మడి సభలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత పీయూష్ గోయల్ కలవడం చర్చనీయాంశంగా మారింది. ఉండవల్లిలోని నివాసానికి వచ్చిన పీయూష్ గోయల్కు చంద్రబాబు స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారం, కూటమి పార్టీల మధ్య సమన్వయ తదితర విషయాలపై చర్చ జరిగినట్లుగా సమాచారం. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కలిశారు. ఆయనతో పాటు జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్, జాయింట్ సెక్రటరీ శివప్రకాష్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ మధుకర్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో వీరు సమావేశమయ్యారు. టీడీపీ, బీజేపీ, జనసేనల ఉమ్మడి కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి మేనిఫెస్టోపైన చర్చలు జరిపారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో మోడీ రాష్ట్ర పర్యటన, బహిరంగ సభల ఏర్పాటు గురించి చర్చించినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో సభలు, రోడ్ షోలలో ప్రధాని మోడీ కూడా వస్తే కూటమిలో మరింత జోష్ వస్తుందని భావిస్తున్నారు. అనకాపల్లి, విశాఖ, రాజమండ్రిలో ప్రధాని సభలు ఉంటాయని భావిస్తున్నారు. విశాఖలో రోడ్ షో నిర్వహణపైన పార్టీల నేతలు చర్చలు చేస్తున్నారు. అనకాపల్లి, రాజమండ్రిలో సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధాని ప్రచారంపైన బీజేపీ ముఖ్య నేతలు చంద్రబాబు, పవన్తో చర్చలు చేస్తున్నారు. ప్రధానితో సహా బీజేపీ నుంచి ముఖ్య నేతల పర్యటనపైన చర్చలు జరుగుతున్నాయి. ప్రధాని పర్యటనపైన కూటమి నేతలు నిర్ణయానికి వచ్చిన తర్వాత అధికారికంగా స్కెడ్యూల్ ప్రకటించనున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.